దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. పై వాక్యమును కూడా చూసుకుంటే 30వ వచనము నుంచి కూడా చూద్దాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు భార్యాభర్తలను గురించి చెబుతూ ఈ 32వ వచనంలో ఏమంటున్నాడు అనంటే, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. భార్యాభర్తలు ఏ రీతిగా సఖ్యతగా ఉంటే ఆ కుటుంబము కట్టబడుతుందో, ఆశీర్వాదకరంగా ఉంటుందో, సంఘము కూడా క్రీస్తుతో సఖ్యతగా ఉంటే, ఆయనతో సమాధానముగా ఉంటే, సంఘము కూడా క్రీస్తులో ఉంటుంది. సంఘము ఒకానొక దినమున పెండ్లి కుమారుడైన క్రీస్తును కలుసుకుంటుంది. అందుకనే మర్మాలు అనేకములు ఉన్నప్పటికీ ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్యాభర్తల సంబంధము వలె సంఘము క్రీస్తు యొక్క సంబంధము కూడా అలాంటిదే. అందుకనే మనము అనగా సంఘము యేసు ప్రభుతో ఉండాలి అనుకుంటే సంఘము ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఉండాలి. యేసుక్రీస్తులో ఏమున్నది అనంటే, మొట్టమొదటగా యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనం గమనిస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా, ఇక్కడ ఆయనలో ఏం కనబడతా ఉన్నది అని అంటే, తగ్గింపు కనబడతా ఉన్నది, విధేయత కనబడతా ఉన్నది. ఆయన దేవునికి లోబడి మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. అదే ప్రకారముగా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏ రీతిగా దేవుని సన్నిధిలో దేవునికి విధేయత చూపించాడో, తగ్గించుకున్నాడో, మనలో కూడా ఆ తగ్గింపు అనేటటువంటిది, ఆ విధేయత అనేటటువంటిది మనలో కూడా కనిపించాలి. ఉదాహరణకు మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
ఐదవ అధ్యాయము 5వ అధ్యాయము ఒకసారి చూడండి. 8వ వచనం మనం చూస్తే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. చూడండి, ఈ దినాలలో మనము గమనించినట్లయితే విధేయత అనేటటువంటిది కనిపించట్లేదు. విధేయత అనేటటువంటిది కనిపించట్లా. చూడండి, మరి ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి ఏ రీతిగా విధేయత చూపించాడో మనము కూడా ఆ రీతిగానే విధేయత చూపించాలి. ఒకసారి మనము ఈ ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు ఆయన సంఘానికి అనగా శరీరానికి అనగా మనకి ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దేవునికి విధేయత చూపించి తన స్వరక్తము చేత, ఆయన కార్చిన రక్తము చేత భూలోకములో నుండి ఒక జనమును కొని తనకు వధువుగా చేసుకొని వారికి ఆయన శిరస్సై ఉన్నాడు. తగ్గించుకొని రాబట్టి విధేయత చూపబట్టి ఆయన శిరస్సై ఉన్నాడు. చూడండి, మనము కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకసారి చూడండి, క్రీస్తు దేవునికి లోబడినట్లుగా సంఘము కూడా క్రీస్తుకు లోబడాలి. హెబ్రీ 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, 18వ వచనాన్ని చూడండి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఈ మాట ఎవరిని గురించి చెప్పబడతా ఉన్నది అంటే ఇశ్రాయేలీల గురించి చెప్పబడతా ఉన్నది. ఏమని? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. చూసారా, ఆ దినములలో ఉన్నటువంటి ఆ ప్రజలు వారంతా కూడా మోషేతో నడిపింపబడుతూ, మోషే చేత వారు నడిపింపబడుతున్నప్పటికీ వారు ఆలోచనలన్నీ కూడా ఐగుప్తు వైపే ఉన్నాయి. వారు విడిచిపెట్టి వచ్చిన లోకం వైపే వారి దృష్టి ఉన్నది. అందువలన వారు విధేయత చూపినటువంటి వారిగా లేరు. అందుకనే వారంతా కూడా అవిధేయత వలన విడిచిపెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా, యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఏం చేశారు? సంఘాన్ని ప్రేమించారు. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసారా, మనలను ఆయన ప్రేమించాడు అని చెప్పబడతా ఉన్నది. అలాగే 27వ వచనంలో కూడా ఒకసారి చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు అని చెప్పబడతా ఉంది. చూడండి, యేసు ప్రభు సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ఆయన ఎంతగా ప్రేమించాడు అనంటే మన కొరకు, పాపులమైన మన కొరకు ప్రాణము పెట్టే అంతగా ప్రేమించాడు.
పాపులమైన మన కొరకు ప్రాణము పెట్టే అంతగా ఆయన మనలను ప్రేమించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, మనము ప్రకటన గ్రంథము ఒకసారి రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు అని ఇక్కడ సెలవిస్తా ఉన్నది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు అని ఇక్కడ సెలవిస్తా ఉన్నది. చూసారా, ఎంతగా మనలను ప్రేమించాడు అంటే, ఇంకనూ మనము పాపులమై ఉండగా యుక్త కాలములో భక్తిహీనులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఇంకో స్థలంలో కూడా చెప్పబడతా ఉన్నది. అలాగే యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని ప్రేమ అది అగాపే ప్రేమ, అది కొలువలేనటువంటి ప్రేమ. ఆ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు కొలువలేని ప్రేమ అని చెప్పబడతా ఉన్నది. అందుకని ఆయన మాత్రమే మనల్ని ప్రేమించాలా? చూడండి, భర్త మాత్రమే భార్యను ప్రేమిస్తే ఆ కుటుంబం సవ్యంగా ఉంటుందా? లేదు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అలాగే సంఘం అనేటటువంటి వధువు యేసుక్రీస్తును, సంఘము కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును సంఘం అనేటటువంటి వధువు ప్రేమించాలి. అలాగే ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు కూడా, ఆయన కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ప్రేమ ఎలాంటిది అనంటే, ఆయన శత్రువును సహితము ప్రేమించగలిగినటువంటి వాడు. ఆయనను బాధిస్తున్నటువంటి వారిని ప్రేమిస్తున్నటువంటి వాడు. ఆయనను అప్పగించిన వారిని సహితము చెలికాడా అన్నటువంటి ప్రేమ ఆయనది. అలాగే ఆయనను హింసిస్తున్నటువంటి వారిని, సిలువ వేసినటువంటి వారిని ఆయన ఏమన్నాడు అనంటే, ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని అన్నటువంటి ప్రేమ ఆయనది. అందుకని ఆయన మాత్రమే ప్రేమించటము కాదు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండములో ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 5వ వచనమును చూస్తే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎంతగా ప్రేమించాలంట? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాణ్ణి, రక్తము కార్చినటువంటి వాణ్ణి, మనలను మరణములో నుండి జీవములోనికి దాటించినటువంటి వాణ్ణి మనం ఎలా ప్రేమించాలంట? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూసారా, ఆయన యొక్క శిలువ మరణపు విలువ నీకు తెలిసినట్లయితే ఆయనను నీవు ప్రేమింపకుండా ఉండలేవు. ఆయన మాత్రమే ప్రేమించటం కాదు, ఆయనను నువ్వు కూడా ప్రేమించాలి. అయ్యో, పాపములో ఉన్నటువంటి నన్ను, శాపములో ఉన్నటువంటి నన్ను, లోకములో ఉన్నటువంటి నన్ను ఆయన ప్రత్యేకపరిచి నన్ను ఎన్నుకొని నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి నా కొరకు సిలువలో మరణమై మరలా తిరిగి లేచి నాకు రక్షణ తెచ్చాడే. ఇంత ప్రేమ కలిగిన దేవునికి నేనేం చేయగలను? నేను ఎలా ఉండాలి అని మనం ఆలోచించాలి. నిర్గమకాండములో కూడా చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము
6వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటే, దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిగా మనం ఉంటే, నిజంగా మనల్నంట నిన్నే కాదు నీ యొక్క తరతరములను కూడా దేవుడు దీవించేటటువంటి వాడు, ఆశీర్వదించేటటువంటి వాడు. అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి లోబడ్డాడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. అందుకని ఆయన సింహాసనము చూడండి, భూమి ఉన్నంత వరకు ఆయన సంతతి వారు ఒకరు ఉంటారని దేవుడు ప్రమాణం చేశాడు. చూడండి, ఎందుకని దావీదును దేవుడు ప్రేమించడమే కాదు, దావీదు కూడా అలాగే దేవుణ్ణి ప్రేమించాడు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దావీదు దేవుణ్ణి ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆయన తరతరములన్నిటను కూడా ఆయన సంతతి ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తాం. మనం చూస్తే ద్వితీయోపదేశకాండములోనే ఒక మాట ఉంటుంది చూడండి. 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా, 1000 తరముల వరకు దీవించేటటువంటి వాడిగా, ఆశీర్వదించేవాడిగానే కాదు, మన ఎడల ఆయన కరుణ చూపేటటువంటి వాడిగా ఉంటాడంట. అందుకని ప్రియా దేవుని సంగమా, యేసు ప్రభువులో మొట్టమొదట ఏమున్నది అనంటే విధేయత ఉన్నది. రెండోదిగా ఆయనలో ఏమున్నది అనంటే ఆయనలో ప్రేమ ఉన్నది. ఆయనకున్నటువంటి విధేయత మనకు ఉండాలి. ఆయనకున్నటువంటి, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనలో కూడా ఆ క్రీస్తు ప్రేమ ఉండాలి. మూడోదిగా మనం చూస్తే ఆయనలో శాంత గుణం ఉన్నదట. ఏ గుణం ఉన్నదట? శాంత గుణం. మత్తయి సువార్తలో మనం చూస్తే 11వ అధ్యాయం, మాటి మాటికి ఈ మాటను నేను మాటికి మధ్యకాలపు వర్తమానాల్లో ఈ మాటను ప్రస్తావిస్తా ఉన్నాను. ఒకసారి చూడండి, 29వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారా, ఆయనలో ఏమున్నది అనంటే ఆయనలో శాంత గుణమున్నది. చూసారా, మన జీవితంలో కూడా ఇలాంటి స్వభావము మనకు ఉండాలి. ఇలాంటి స్వభావము మనకు ఉండాలి. మొన్న మధ్య చెప్పుకున్నాం, భూమి మీద ఉన్నవారందరికంటే కూడా సాత్వికుడు ఎవరు అనంటే దేవుడే చెప్పాడు, మోషే అని. సాత్వికుడు ఆయన. ప్రియమైనటువంటి వారులారా, నిజంగా అంతమంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనకున్నటువంటి 70-80 మందిని నడిపించటానికే మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఎంత సాత్వికత్వం ఉంటే, ఎంత ఆ సాధుగుణం ఉంటే, ఆ శాంత గుణం ఉంటే, మరి అన్ని లక్షల ప్రజలను ఆయన అరణ్యంలో నడిపించాడో అర్థమవుతుంది. ఎందుకు అనంటే ప్రియమైనటువంటి వారులారా, ఆ గుణము మనలో లేకపోతే మనము కూడా ఆ లోకములో ఉన్న అనేకులను మన వైపు త్రిప్పుకోవటము సాధ్యం కాదు. అంటే మన వైపు అనంటే క్రీస్తు వైపు త్రిప్పటము సాధ్యము కాదు. ఎందుకు అనంటే మనలో క్రీస్తు స్వభావము కనబడాలి. ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి మనం చూస్తే చూడండి, 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నీ సహనమును సకల జనులకు
బడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. చూసారా ప్రియమైనటువంటి వారలారా, ప్రభు సమీపంగా ఉన్నాడంట. అందుకనే ఏమని చెప్పబడతా ఉన్నది? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. నిజమే, ఇందాక చదివించినటువంటి వాక్యము 124వ కీర్తన చూడండి. మనుషులు మన మీదికి లేస్తారంట, మన మీదికి నీళ్ళ పొంగువలే వారు పొర్లి వస్తారట. వారు ఆగ్రహము మన మీద రగులు కొంటదంట. కానీ ఇలాంటి సందర్భములలోనే మనం ఏం చేయాలి అని అంటే సహనము కలిగి ఉండాలి, శాంత గుణము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రాబోయేటటువంటి చట్టములు కానీ, రాబోయేటటువంటి పరిస్థితులు కానీ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. చూడండి, ఒక వ్యక్తి హతసాక్షిగా చేయబడితే ఆయన గురించి తప్పుడు ప్రచారం చేయటమే కాకుండా, చూడండి, ఇంకొక వ్యక్తిని చంపుతాము అని అంటే ఆయన వెళ్ళి కేసు పెడితే, కేసు పెట్టబడిన వారిని అరెస్టు చేయలేదు కానీ పెట్టిన వారిని అరెస్టు చేశారు. అంటే ఎలాంటి దినములు రాబోతా ఉన్నాయో అర్థం చేసుకోండి. చూడండి, క్రైస్తవునికి గడ్డు కాలము రాబోతా ఉన్నది. అంటే కానీ మనము దాంతోపాటు ఇవి జరుగుతూ ఉండగా మీ విడుదల సమీపిస్తుందని మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి అని సెలవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము పోరాడేటటువంటిది మనము ఆయుధములతో కాదు. ఎలా పోరాడాలి? సహనముతో పోరాడాలి. ఎలా పోరాడాలి? శాంత గుణముతో పోరాడాలి. ఎలా మనం పోరాడాలి? ఓర్పుతో మనము పోరాడాలి. చూడండి, మనము గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రకటన గ్రంథములో, ఓర్పుతో మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు. ఈ దినములలో మనకు ఉద్రేకము పనికిరాదు, మనకు రౌద్రము పనికిరాదు. చూడండి, శరీర సంబంధమైన పౌరుషం మనకు పనికిరాదు. కానీ మనకు పౌరుషం ఉండాలి, అది ఆత్మ సంబంధమైన పౌరుషం ఉండాలి. అది ఆత్మ సంబంధమైన పౌరుషం ఉండాలి, ఆత్మ సంబంధమైన శాంత గుణం ఉండాలి, సాత్వికము నీలో ఉండాలి. అదే కదా ఇక్కడ చెప్పబడుతున్నది 4వ అధ్యాయం 5వ వచనము, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు. సకల జనులు ఇలాంటి సమయంలోనే క్రైస్తవుడంటే ఏమిటో వారికి అర్థం కావాలి, క్రీస్తు బిడ్డలంటే ఏమిటో వారికి అర్థం కావాలి, క్రీస్తు స్వభావం ఏమిటో వారికి అర్థము కావాలి. చూడండి, వారు హింసిస్తున్నారని మనం హింసించేవారిగా ఉండకూడదు. సత్యము తెలియాలి అంటున్నాము కానీ వారు ప్రతీకారం అనుభవించాలి అని మనము వారి కొరకు వారి నాశనాన్ని మనం కోరుకోవట్లేదు. యేసు ప్రభు అదే కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన సహనమును మనము చూసినట్లయితే, ఆయన ఓర్పును మనము చూసినట్లయితే, ఆయన శాంత గుణమును మనం చూసినట్లయితే, చూడండి, మోషేను కూడా అరణ్యములో సొంత ప్రజలైనటువంటి వారు ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు ఆయనకు విరోధంగా మాట్లాడినటువంటి వారుగా ఉన్నాడు. నీవే నాయకుడువా, మేము కూడా నాయకులమే అన్నట్టుగా వారు ప్రవర్తించారు. కానీ వారి విషయంలో ఆయన సహనము వహించాడు. తీర్పు తీర్చినది ఎవరు? దేవుడే వారికి తీర్పు తీర్చాడు. యేసుక్రీస్తు ఎడల బహు క్రూరముగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా మౌనముగా ఉన్నాడు, సహనము వహించాడు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఆ శాంత గుణము నీవు నేను కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే ఆ పెండ్లి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవటానికి మనకు ఆ అధికారం ఉంటుంది. చూడండి, ఇంకా
మనము గమనిస్తే 4వదిగా ఆయన నోరు తెరవలేదంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడియు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా, ఎందుకని ఆయన నోరు తెరవలేదు? ఆయన ఎందుకు అధికారుల ముందు నిలుచున్నప్పుడు మౌనముగా ఉన్నాడు? మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. 26వ అధ్యాయము 62, 63 వచనాలను మనం చూస్తే, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు మీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా, యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్టే. చూసారా, ఆయన సింపుల్గా ఆ మాట, వారు పలికినటువంటి మాటలను బట్టి నీవు అన్నట్టే అని అన్నాడు. విస్తరించి మాట్లాడలేదు. ఆయన తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించట్లేదు. చూడండి, మనము కూడా మనల్ని బాధించేటటువంటి వారు, మనల్ని వేధించేటటువంటి వారు, మనలను హింసించేటటువంటి వారు రాబోయే దినాల్లో ఇంకా అధికమవుతారు. ప్రభువే మనకు మాదిరై ఉండాలి. లోకము అరణ్యము లాంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మనము హక్కుల కొరకు కూడా పోరాడటానికి వీల్లేదు. మనలను చంపటమే కాకుండా మనలను చంపేటటువంటి వాడు, మనలను ఆ సభలకు అప్పచెప్పేటటువంటి వాడు అనుకుంటాడంట, నేనేదో మంచి చేస్తా ఉన్నాను, నేనేదో దేవునికే మేలు చేస్తున్నాను అనుకునేటటువంటి పరిస్థితులు వస్తాయంట. సిలువలో వేలాడుతున్నటువంటి నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడినటువంటి యేసును మనము చూడాలి. ఆయన సిలువకు ముందు అన్ని సభల ముందు నిలబడినప్పుడు ఆయన ఎక్కడ కూడా వాదించుకోలేదు. పిలాతు అడిగినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకనే మన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మన పోరాటము ఏంటంట? ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు, వారి వెనకాలన్నటువంటి దుష్ట శక్తులతో, వాయుమండల శక్తులతో. ఆ మాట ఎక్కడ రాయబడి ఉంటుంది? ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. 12వ వచనము మనము గమనిస్తే 12 నుంచి, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండముల మందున్న దురాత్మల సమూహములతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుకని చూడండి, ఈ లోకములో అలాంటి వారిని ప్రేరేపిస్తున్నటువంటి వారితో మనం పోరాడాల. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఏంటి? నువ్వు వాడవలసింది కత్తి కాదు, నువ్వు వాడవలసినది ఆయుధములు కాదు, నీవు వాడవలసినది ప్రార్థన, నువ్వు వాడవలసినది సహనము, నువ్వు వాడవలసినది శాంతము, నువ్వు వాడవలసినది ప్రేమ, నువ్వు వాడవలసినది క్షమాహృదయం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు పోరాడున్నది శరీరాలతో కాదన్న సంగతి మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకోవాలి, మన పోరాటము ప్రభువా నువ్వు త్వరలో రాబోతా ఉన్నావు కదా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, నీ సేవకులను చంపుతా ఉన్నారు కదా, భూకంపములు వస్తూ ఉన్నాయి కదా. చూడండి,
అనేక స్థలములలో జనం మీదకి జనము వేస్తూ ఉన్నారు కదా, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి కదా, అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇది మా విడుదల సమీపానికి ఇది సూచన కదా. మేము తల ఎత్తుకోవటానికి సమయము ఆసన్నమైనది కదా. చూడండి ప్రియమైనటువంటి వారలారా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా నేను లోకమును జయించాను అంటే మీరు కూడా జయించమని నేను లోకములో శ్రమ కలుగుతుంది, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అని చెప్తున్నాడు. చూడండి ఇంకో చోట ఏం చెప్తాడు, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదన్నాను. ఏం జయించాలా? లోకాన్ని జయించాలి. ఏం జయించాలా? పాపాన్ని జయించాలా. ఏం జయించాలా? శరీరాన్ని జయించాలా. ఆ జయ జీవితము నీకు కావాలా? చూడండి చాలామంది ఏమనుకుంటారంటే చంపేవాడురా మగాడు అనుకుంటారు. లేదు లేదు, నేను అంటాను చంపబడేవాడే మగాడురా అంటారు. ఎందుకంటే వాడు మగాడు కాబట్టే చంపాడు. వాడు అనామకుడు అయితే చంపుతాడా ఎవడైనా? ఎవడు చంపడు? దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడిని, దేవుని కొరకు పౌరుషము కలిగినటువంటి వాడిని, దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వాడిని ఎవడైనా చంపాడు అనంటే వాడు మగాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, అందుకని చచ్చిపోవటములో ఆ యొక్క గొప్పదనం అన్నది, చచ్చిపోవటములో గొప్పది. అంతే కదా, క్రీస్తు చనిపోయి అందరినీ జయించాడా లేకపోతే ఇతరులను చంపి ఆయన జయించాడా? నేను మీకు మొన్న కూడా చెప్పాను, అలెగ్జాండర్ కత్తిపట్టి అనేకులను తలలు తెంచివేసి రక్తము ఏరులు పారించి అలెగ్జాండర్ ప్రపంచాన్ని రాజ్యాలను జయించాడు కానీ ప్రేమ చూపించి ప్రాణం పోగొట్టుకొని రక్తము కార్చి చూడండి మానవాళి మనసులన్నిటినీ కూడా యేసు ప్రభువారు గెలిచారు. అదే మనకు చూపించబడినటువంటి మాదిరి ఏంటంటే అదే. ప్రియమైనటువంటి వారులారా, అందుకని మనము మౌనముగా ఉండాలి. అందుకే అంటాడు ఎవడరా జ్ఞాని అనంటే మౌనంగా ఉన్నోడే జ్ఞాని అంట. ఎవరు జ్ఞాని? నోరుంది కదా అని వాగేవాడు జ్ఞాని కాదు. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేవాడు జ్ఞాని కాదు. దేవుని గుర్చినప్పుడు దేవుని గుర్చినటువంటి జ్ఞానమును గురించి మాట్లాడవచ్చు, అది తప్పులేదు. ఇతరులకు జ్ఞానము తెలియజేయటం తప్పులేదు. కానీ వ్యర్థముగా మాట్లాడటము అది జ్ఞానము కాదు. ఒక్కొక్క మారు అన్యాయంగా మాట్లాడుతుంటారు. చూడండి విచిత్రం ఏంటంటే క్రైస్తవులనే అనబడేటటువంటి వారు కూడా తప్పుడు వార్తలు విని తప్పుడు వార్తలు నమ్ముతారు. వాళ్ళను కూడా అన్యాయస్తుల లిస్టులో వేయటమే. వాళ్ళు కూడా అన్యాయస్తులే. అంటే దైవజనుణ్ణి అనుమానించేటటువంటి వారు, దైవజనుణ్ణి అనుమానించేటటువంటి వారు. అంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉందా? అరే ఒక వ్యక్తిని కుటుంబం పోగొట్టుకొని బాధాకరమైనటువంటి పరిస్థితులలో వేదనమైనటువంటి పరిస్థితులలో ఉంటే ఆ కుటుంబాన్ని దుఃఖపెట్టేటటువంటి విధంగా వాడు తాగి చచ్చాడు, 4 చోట్ల మందు కొన్నారు, ఒక చోట 6 బాటిళ్ళు కొన్నాడు, ఒక చోట 4 ఒక వ్యక్తి అన్నీ తాగుతాడా? చూడండి అవమానకరంగా మాట్లాడటం, ఇంకిత జ్ఞానం ఉండదు, వివేచన జ్ఞానం ఉండదు, ఆత్మ జ్ఞానం ఉండదు. ఎందుకంటే నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి వారు. చూడండి లోకస్తులు మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. నీ ఆత్మజ్ఞానం ఏమైనది? నీ ఆత్మజ్ఞానం ఏమైనది? ప్రియమైనటువంటి వారులరా చూడండి, అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలా. ఒక్కసారి మనము దేవుని వాక్యమును చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాల. యేసుక్రీస్తు సాధువుగా ఉన్నాడు కదా. ఆయన నమ్మిన బిడ్డలు సాధువులుగా తమ ప్రాణాలను పెట్టుటకు ఇష్టపడతా ఉన్నారు కదా. నాకు అనిపిస్తుంది అలాంటి మరణము నాకు కూడా వస్తే బాగుండు. ప్రియమైనటువంటి వారులారా, నేను మారు మనసు పొందిన కాడి నుంచి ఎక్కువగా చదివింది ఎక్కువ పుస్తకాలు హతసాక్షుల పుస్తకాలు చదివాను. అవి చదువుతున్నప్పుడు నాకు రోమములు నిక్కబడుచుకునేవి. అబ్బా, ఎంత ధైర్యము వీళ్ళకి! ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సహితము వీరు తమ జీవితములను త్యాగము చేశారే. ప్రభు కొరకు తమ ప్రాణములను పెట్టారే. ఇలాంటి భాగ్యం నాకు కలిగితే ఎంత బాగుండును అని నేను ఎప్పుడు అదే ప్రార్థన. దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు జీవించి, దేవుని కొరకే మరణించాలా. ప్రియమైనటువంటి వారులారా, ఏదో ఒక పిచ్చి కుక్క చచ్చిపోయినట్టుగా చచ్చిపోకూడదు. ఏదో ఒక అభాగ్యుడు చనిపోయినట్లుగా చనిపోకూడదు. యుద్ధ రంగములో ప్రియమైనటువంటి వారులారా, ప్రభు కొరకు పోరాడేటటువంటి విషయంలో, ప్రభు కొరకు ఆత్మలను గెలిచేటటువంటి విషయంలో అవసరమైతే ప్రాణం పెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి, కానీ ఎవరి ప్రాణానికి హాని చేసేటటువంటి వారిగా మనం ఉండకూడదు. మన ప్రభు మనకు నేర్పింది అదే. ప్రాణం పెట్టేవారిగా మనలను ప్రభు సిద్ధపరుస్తా ఉన్నాడు, కానీ ప్రాణం తీసేటటువంటి వారిగా మనల్ని ఆయన చేయలేదు. ఆ సాధుగుణము, ఆ మృదువైనటువంటి స్వభావము, నువ్వు కొద్దిసేపు మాట్లాడితే చాలు, నువ్వు సాధువైనటువంటి మనస్తత్వం నీలో ఉందో, మృదువైనటువంటి మనస్తత్వం నీలో ఉందో లేదో అర్థమైపోయింది. అందుకనే చాలామంది భక్తులు, కొంతమంది విశ్వాసులు లొడలొడ వాగినా, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడినా, దైవజనులు ఎందుకు మౌనంగా ఉంటారంటే సమాధానం చెప్పలేక కాదు. సమాధానం చెబితే అసలు పూర్తిగా దూరం అయిపోయి దేవుని పోగొట్టుకుంటాడేమోనని, దేవుని పోగొట్టుకుంటుందేమోనని ఏం చేస్తారు అంటే వారు సహనం వహిస్తారు, వారు మృదు స్వభావాన్ని చూపిస్తారు. మా యొక్క రౌద్రము పౌరుషం అంతా వాక్యంలోనే, విడిగా మాకేముండదు. విడిగా ఎవరు మా మీద అవసరమైతే కొట్టినా ఏమనం, చంపటానికి వచ్చినా ఏమనం. ప్రియమైనటువంటి వారులారా చూడండి, ఇక్కడ అదే కదా పేతురు చెప్తున్నది. సాధువైనట్టు మృదువైనట్టునైనా మా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదంట. ఏంటది? సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము, ఆ అక్షయ అలంకారం కలిగి ఉండటము దేవుని దృష్టికి విలువ గలదంట. విలువ లేని దాన్ని ఎంచుకొని ప్రతిదానికి రియాక్ట్ అవుతూ, ప్రతిదానికి కోపపడుతూ, ప్రతిదానికి రౌద్రం చూపుతూ, లోకస్తుల వలె నీవు కూడా కనబడుతూ, చూడండి ఎలా నీవు దేవునికి ఇష్టరాలుగా ఉంటావు. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. అందుకని ఆయన నోరు తెరవలేదంట. నోరు తెరిచినా రాబోయే రోజుల్లో మీకు చెప్తా ఉన్నాను, నీకు పోలీస్ స్టేషన్కి పోయినా నీకు న్యాయం జరగదు, కోర్టులకు వెళ్ళినా న్యాయం జరగదు. యేసు ప్రభు అధికారుల దగ్గర ఆయన నిలబెట్టారు, న్యాయం దొరికిందా? పిలాతు దగ్గర నిలబెట్టాడు, న్యాయం దొరికిందా? హేరోదు దగ్గర నిలబెట్టారు, న్యాయం దొరికిందా? ఎక్కడ ఆయనకు న్యాయం దొరకలేదు. అందుకనే దొరకదని తెలిసే ఆయన మౌనంగా ఉన్నాడు. మనం కూడా మౌనంగా ఉండి మనము ఆయనకు అప్పజెప్పుకోవాలి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే 5వదిగా ఆయన శ్రమ నొందిన వానిగా ఉన్నాడంట.
చూడండి, శ్రమ నొందిన వానిగా. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి రండి. 53వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూస్తే, 53వ అధ్యాయం 3-4 వచనాలు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనమతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ శ్రమ నొందిన వానిగా ఆయన మనకు కనబడుతున్నాడు. చూడండి, మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ మార్గము ఎంతో ముఖ్యమైనది. శ్రమల మార్గము ద్వారానే మనము ఆయన రాజ్యానికి వెళ్ళగలం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ప్రకటన గ్రంథము ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలను చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటి తెలుపు చేసుకునిరి. చూడండి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారంట. కోట్ల కొలది ప్రజలు తెల్లని వస్త్రములను ధరించుకొని పరలోకములో కనబడిన దృశ్యమును చూచి, వీరెవరు అంటే నాకు తెలియదయ్యా అనంటే, వీరు తమ వస్త్రములను యేసు రక్తంలో ఉతుక్కొని తెల్లగా చేసుకున్నటువంటి వారు. అలాగే వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. మోసపోతున్నటువంటి ఓ క్రైస్తవుడా, మోసపోతున్నటువంటి ఓ విశ్వాసి, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను చూచి, ఈ లోక సంబంధమైన దీవెనలను చూచి, నీకు ఏ విధమైనటువంటి కష్టము, శ్రమ, ఇబ్బంది లేకపోవటం చూచి ఏమంటారంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. మంచిదే. చూడండి, ఒకవేళ శ్రమ వస్తే దాంతోపాటు నువ్వు నిలబడగలవా? శ్రమ లేనిది క్రైస్తవ్యం లేదు, శ్రమ లేనిది పరలోకము లేదు. ఇక్కడ బాగా సుఖం అనుభవించి, మన దైవజనుడు పోయిన వారం చెప్పినట్టుగా, ధనికుడు ఈ లోకములో ఉదారంగు వస్త్రములు, సన్నని నార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడుచుండు వాడంటారు. ఒక ఫైన్ టైం దేవుడు నువ్వు వచ్చేయి అని అన్నప్పుడు అతను వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడు? పాతాళములో. ఒక్క క్షణములో అక్కడుండి పాతాళములో కళ్ళు తెరిచాడు. అతనికి కూడా తెలియదు. అంతే, ఈ లోకములో సుఖం అనుభవిస్తున్నటువంటి వారు, సౌఖ్యమును అనుభవిస్తున్నటువంటి వారు బహుగా సుఖపడుచుండువారు. చూడండి ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్త. శ్రమ లేనిది క్రైస్తవ్యము లేదు, శ్రమ లేనిది పరలోకము లేదు, శ్రమ లేనిది నిత్యత్వము లేదు. నీ ప్రభు ఏ మార్గమున నడిచాడో ఆ మార్గమును నీవు ఎంచుకోవాలి. చూడండి, మనము శ్రమల ద్వారా వెళ్ళాలి. శ్రమలు వస్తున్నాయా? నువ్వు ధన్యుడు. శ్రమలు వస్తున్నాయా? చూడండి, తప్పు చేస్తే వచ్చేటటువంటి శ్రమలు కాదు, పాపం చేస్తే వచ్చేటటువంటి శ్రమలు కాదు. ప్రియమైనటువంటి వారులారా, ప్రభు నామము కొరకు నీకు శ్రమలు వస్తూ ఉన్నాయా? క్రైస్తవుడైనందుకు నీకు శ్రమలు వస్తూ ఉన్నాయా? నువ్వు సంతోషపడు, ఆనందపడు, గంతులు వేయి. చూడండి, క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడకపోతే నువ్వు చాలా అపాయంలో ఉన్నాయి. శ్రమలు వస్తున్నాయంటే మాత్రం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట. ఒకవేళ శ్రమలు లేవంటే గనుక నీకు శ్రమలు ఏ విధమైనటువంటి మాటలు, ఎదురుపాట్లు లోకము నుంచి కావచ్చు, తోటి వారి నుంచి కావచ్చు, ఇంట్లో వారి నుంచి కావచ్చు, ఏ విధమైనటువంటివి నీకు లేవనుకో,
నువ్వు చాలా అపాయంలో ఉన్నావు, అపాయపు అంచులో ఉన్నట్టు లెక్క. మొదటి పేతురు మనం తరచుగా మాట్లాడుకునేటటువంటి వాక్యం, 2వ అధ్యాయం 21వ వచనం మనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం ఉంచిపోయాడంట? మాదిరి ఉంచిపోయాడంట. ఏ అడుగుజాడల్లో, ఎవరి అడుగుజాడల్లో నడవాలి? ప్రియమైనటువంటి వారు, నేను దేవుడి దగ్గరికి వచ్చానండి, దేవుడు నన్ను నా అప్పులన్నీ తీసేశాడండి, దేవుడు నాకు ఒక డూప్లెక్స్ భవనం ఇచ్చాడండి, దేవుడు నాకు పొలం ఇచ్చాడండి, దేవుడు నాకు బుల్లెట్ ఇచ్చాడండి, దేవుడు నాకు కారు ఇచ్చాడండి. ఇది కాదండి దీవెన, ఇది కాదు ఆశీర్వాదం. దానితో నువ్వు తృప్తి పడవద్దు. నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు తృప్తి పొందవద్దు. నీకు కలిగిన వాటిని బట్టి నీవు అతిశయించవద్దు. పౌలు అంటాడు ఒక మాట, గలతీ పత్రికలో రాయబడింది. ఆ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 4:16 అనుకుంటాను, 4వ అధ్యాయము 16 అనుకుంటాను. ఒకసారి చూడండి. 14, 6వ అధ్యాయము, గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. అబ్బా, ఎలాంటి స్టేట్మెంట్ అండి ఇది! ఎలాంటి స్టేట్మెంటు చూడండి. ఆయన ఆస్తిపరుడైనటువంటి వాడు, ఆ దినములలోనే ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు. అలాగే ధర్మశాస్త్రమును గుర్చిన జ్ఞానము కలిగినటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు. గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు. అలాంటి పౌలు వెనుకున్నవి విడిచిపెట్టి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుతూ ఆయనకున్నవన్నిటినీ ఒక్కసారి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడ్డాడు. అందుకనే ఆయన నాకు కలిగినము దేనిని బట్టి కూడా నేను అతిశయపడను గాని, ఏమంటున్నాడు ఇక్కడ? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు. కొద్దిగా నీ ఒంటి మీద బంగారం ఉంటే నీకు ఎంత అతిశయం? కొద్దిగా ఇతరుల కంటే ఒక మంచి ఇల్లుంటే నీకు ఎంత అతిశయం? ఒక వాహనం ఉంటే నీకు ఎంత అతిశయం? చూడండి, అందుకే కదా మనం తొందరలో మట్టలాదివారం జరుపుకోబోతా ఉన్నాం. మట్టలాదివారంలో యేసు ప్రభు వారు గుర్రం ఎక్కొచ్చాడా? ఏమెక్కొచ్చాడు? గాడిద ఎక్కొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సాత్వికుడు. గాడిద పిల్లకి ఆయన ఊరేగుతూ వచ్చాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ రాజు యొక్క లక్షణములు నీకు ఉండాలి. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అందుకే అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, శ్రమల ద్వారానే క్రైస్తవుడు ఆ నిత్యత్వమునకు వెళతాడు. చూడండి, దేవుని వాక్యం చూసినట్లయితే 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనమును చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. చూడండి, నన్ను అట్లా అన్నారండి, ఇట్లా అన్నారండి, నేను తట్టుకోలేకపోతున్నానండి. బూతులు తిట్టినా తట్టుకుంటారు, సరసోక్తులు తిట్టినా ఏమనుకోరు. కానీ క్రైస్తవుడైనందుకు అబ్బో వీరు మాడిపోయాడురా, వీడు భక్తుడైపోయాడురా, అది గుచ్చుకుంటుందంట వీళ్ళకి. అదా గుచ్చుకోవాల్సినది. అవును, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎలాంటి పేరండి! క్రొత్త పేరు అది.
లోకములో లేనటువంటి పేరు. నేను చెప్పాను కదా మొన్న పోయిన సాయంత్రం, మొట్టమొదట అంత్యొకలో క్రైస్తవులు అనబడిరి అని ఉంది. వారి ప్రవర్తన చూసి వీరు క్రీస్తును అనుసరించేటటువంటి వారురా, వీరు క్రైస్తవులు అన్నారు. ఎవరైనా నిన్ను క్రైస్తవుడంటే ఆ పేరును బట్టి నిన్ను ఎవరైనా ఏదైనా హింసించినా, దూషించినా, అవమానకరంగా మాట్లాడినా నీవు ఆ పేరును బట్టి సిగ్గుపడక, చూడండి, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అననుంది. దేవుడు దీవించినప్పుడు, నీకేమో అనుకున్నవి ఇచ్చినప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా అనటం కాదు. శ్రమలలో కూడా నీవు నిలబడగలిగేటటువంటి వ్యక్తివిగా, శ్రమలలో కూడా నీవు ఓర్చుకునేటటువంటి వ్యక్తివిగా, శ్రమలలో కూడా క్రీస్తును చూపించేటటువంటి వ్యక్తివిగా నీ జీవితం ఉండాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనమును మనం చూస్తే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చూసారా, ఆ దినములలో యెరూషలేములోను ఆ చుట్టుపక్కల ప్రాంతంలోను క్రైస్తవ సమాజం మీదకి ఉవ్వెత్తున సముద్రము పొర్లి వచ్చినట్లుగా శ్రమలు పొర్లి వచ్చినాయి. చంపేసేటటువంటి వారిని చంపేశారు, జైలులో వేసేవారిని జైలులో వేశారు, కత్తితో చంపేవారిని కత్తితో చంపారు, సిలువ వేసినటువంటి వారిని సిలువ వేశారు. అలాంటి పరిస్థితులలో కొందరు అయ్యో ఈ మార్గంలోనికి ఒకవేళ అనవసరముగా వచ్చామా అనుకుంటున్నటువంటి శిష్యులను చూడండి, వీళ్ళు ఏం చేశారు అనంటే వారిని హెచ్చరించిరి. అబ్బా, ఇదండి ఈ దినాల్లో మా బోధ కూడా అదే. ఇంకా మేము ఇల్లు కట్టుకునేటట్టు ప్రార్థన చేయరా, మా అబ్బాయికి పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయరా, ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయరా. జాగ్రత్త, ఇంకా నీవు చాక్లెట్లు పప్పు బెల్లాలు అడిగేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావేమో. శ్రమ పడేటటువంటి సమయం వచ్చింది, క్రీస్తు కొరకు శ్రమ పడేటటువంటి సమయం వచ్చినది అని మిమ్మల్ని దృఢపరుస్తున్నాము, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. మిమ్మల్ని ఏదో దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదింపబోతున్నాడు, ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, మీకు ఆస్తి ఇవ్వబోతున్నాడని మీకు మోసపు మాటలు చెప్పి మిమ్మల్ని పక్క త్రోవ పట్టించట్లేదు, కానీ సిద్ధపరుస్తా ఉన్నాము, మిమ్మల్ని దృఢపరుస్తాము. ధనాపేక్షను కప్పిపుచ్చేటటువంటి మోసపు మాటలు మేము మీతో చెప్పట్లేదు, మీకు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడతా ఉన్నది. చూడండి, కొంతమంది మేమేదో కలిసి వస్తుందని వచ్చామండి, బిడ్డలు పుడతారని వచ్చామండి, మాకు ఉద్యోగం వస్తుందని వచ్చామండి, ఇలా అనుకోలేదండి అని కొంతమంది. నేను రాత్రి మీకు ప్రార్థనకు ముందు కూడా చెప్పాను, కొంతమంది విశ్వాస భ్రష్టులై సంఘమును విడిచిపెడతారంట. విశ్వాస భ్రష్టులై సంఘమును విడిచిపెట్టే రోజులు కూడా రాబోతా ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి వారు అనంటే దురద చెవులు కలిగినటువంటి వారు, సౌఖ్యమును కోరుకున్నటువంటి వారు, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకునేటటువంటి వారు. ప్రభు ఒకవేళ అకస్మాత్తుగా వచ్చినా, మరణమే అకస్మాత్తుగా మనల్ని సంధించినా, దేవుని రాజ్యానికి ఆటంకకరం లేకుండా, మన ఆత్మీయ జీవితానికి నిత్యత్వానికి ఆటంకకరం లేకుండా చూసుకోవాలి. కానీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దేవుడు మమ్మల్ని దీవించట్లా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించట్లా. జాగ్రత్త, ఒకేసారి దించుతాడు. ఎక్కడా? పాతాళంలో. జాగ్రత్త. ప్రియమైనటువంటి వారలారా, నిత్యత్వం గురించిన ఆలోచనలు నీకున్నాయా? పెండ్లి కుమారుని గురించిన ఆలోచనలు నీకున్నాయా? ఇది ఒక మర్మమని నీవు తెలుసా? నీకు సంఘమును భూమి మీద సంఘం అనేటటువంటి వధువును ఆయన అలంకరిస్తున్నాడన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అలంకరించుకోవటానికి టైం ఉందిలేండి. చూడండి, అలంకరించుకోవటానికి ఇంకా టైం ఉంది. ఎన్ని సుగంధ ద్రవ్యాలు నీకు ఇవ్వబడతా ఉన్నాయి.
ఎన్ని విలువైనటువంటి వాక్యాలు నీకు ఇవ్వబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, నీకు ఇవ్వబడుతున్నటువంటి ఆభరణముల చేత నిన్ను నీవు అక్షయ అలంకారములను నీవు ధరించుకునేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావా? అందుకనే శిష్యులకు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం కావాలంట? ఏముండాలంట? టీవీ పెట్టుకొని హాయిగా ఏదన్నా చేసుకొని తింటూ హాయిగా కాలాన్ని వ్యర్థపరచాలా? ఎప్పుడూ వండుకుంటే ఏమి రుచిలే, ఫలానా హోటల్కి వెళ్దాం అని అక్కడికి వెళ్ళి ఆనందించటమా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. శ్రమల ద్వారానే మనము నిత్య రాజ్యములోనికి వెళ్తాం, శ్రమల ద్వారానే పరలోకానికి వెళతాం, శ్రమల ద్వారానే మనలో క్రీస్తు యొక్క గుణలక్షణములు కనబడతాయి. దేవుని వాక్యాన్ని చూడండి. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదట మూలవాక్యాన్ని మనం చూస్తే 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? మొదట భార్యాభర్తలను గురించి చెప్పాడు. అది చెబుతూ చూడండి, అసలైనటువంటిది ఉన్నది. అది క్రీస్తు అనేటటువంటి పెండ్లి కుమారుడు, ఆయనకు వధువైనటువంటి సంఘము. ఈ సంఘము సిద్ధపడాల. చూడండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, క్రైస్తవ సంఘములు కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రభువు వచ్చేటటువంటి సమయము బహు సమీపంగా ఉన్నది. మరి సిద్ధపడేటటువంటి ఆయన సంఘములో నీవు ఉన్నావా? వధువు సంఘములో నీవున్నావా? సిద్ధపడే వధువుగా నీవున్నావా? నిన్ను నీవు అలంకరించుకునేటటువంటి వ్యక్తివిగా నీవున్నావా? జాగ్రత్త. ఇప్పటి వరకు ఒకవేళ నీవు అలంకరించుకోకపోతే, నిన్ను నీవు సిద్ధపరచుకోకపోతే, ఈ కడవరి దినములలోనైనా చూడండి, అందుకనే చెప్పబడతా ఉంది, మొదటి వారు అనేకులు కడపటి వారగుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారగుతారు. అనేక దినముల నుంచి వస్తున్నటువంటి వారు భక్తిని సాధకము చేసుకోకుండా, నేర్చుకోకుండా, అలంకరించుకోకుండా, తమ్మును తాము పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచుకోకుండా ఉంటే చివరి నిమిషాల్లో వస్తారు అన్యులైనటువంటి వారు. చివరి దినాల్లో వస్తారు. చివరి దినాల్లో వచ్చి వారు చూడండి, తమను తాము ప్రభువుకు సమర్పించుకొని యథార్థముగా జీవించుటను బట్టి, వారు శ్రమపడటానికి ఇష్టపడటను బట్టి, ప్రభు కొరకు వారు వచ్చిన తోడనే అలంకరించుకోవడాన్ని బట్టి, వారు కడపటి వారిగా వచ్చినప్పటికి కూడా వారు మొదటి వారిగా ఉంటారంట. అందుకనే ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ మర్మము క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పబడతా ఉన్నది. మరి ఆ మర్మములో నీవున్నావా? ఆ వధువు సంఘముగా నీవున్నావా? ఆయన శరీరముగా నీవున్నావా? నిన్ను నీవు అలంకరించుకుంటున్నావా? ఆలోచించుకొని రాబోయే శ్రమల కాలములలో, రాబోయేటటువంటి దినములలో ప్రభువును పోలి చూడండి. మొట్టమొదటిగా ఆయన దీనత్వముగా విధేయత చూపినటువంటి వాడిగా ఉన్నాడు. మనము కూడా విధేయత చూపించాలి. ఆయన సంఘాన్ని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. మనం కూడా సంఘాన్ని ప్రేమించాలి. ఆయన శాంత గుణం కలిగిన వాడిగా ఉన్నాడు. మనం కూడా ఆ సాత్వికమైన శాంత గుణం కలిగి ఉండాలి. ఆయనను బాధించిన సమయంలో ఆయన నోరు తెరవలేదు. మనల్ని కూడా బాధించిన మనము నోరు తెరవక తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. చివరిగా 5వది, శ్రమ పడితే గాని పరలోక రాజ్యము లేదు. ఆయన శ్రమల మార్గంలోనే వెళ్ళాడు. మనకు కూడా ఆ శ్రమల మార్గం, శిలువ మార్గాన్ని ఆయన చూపించాడు. ఆ శిలువ మార్గాన్ని మనం ఎంచుకొని శ్రమ పడటానికి ఇష్టపడుతూ మనల్ని మనం అలంకరించుకుంటూ ఉన్నట్లయితే
మనము ఆ వరుసలో ఉంటాము. ఆయన వచ్చినప్పుడు ఆయన వధువుగా మనము ఆయన ప్రక్కన కూర్చుంటాం. మోకరించి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.